కొంతమంది బీసీ సంఘం నాయకులతో మాట్లాడుతుంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్గా ఉంటారంటే మాకు పెద్ద పీఠం వేసింది జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి ఇక్కడ మొత్తం ఉన్న పదవులతో సహా 50% వరకు మాకు పదవులు అందజేసి మాకు ఒక బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని నిలబెట్టి ఈ రోజున మమ్మల్ని ఏరాన దగ్గర నుంచి ఏమండే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మాత్రమే మేము సపోర్ట్గా ఉంటామని కొంతమంది బీసీ సంఘం నాయకులు అంటున్నారు. మీకు కలిసిన బీసీ సంఘం నాయకులు అలా ఉన్నారేమో, మాతో ఉన్న బీసీ సంఘ నాయకులు మాత్రం వేరే విధంగా ఉన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చే పోయినసారి కొన్ని ఓట్లు వేసిన మాట వాస్తవం అండి. ఆ వర్గం ఈ వర్గం అనే సంబంధం లేకుండా, వ్యవసాయదారుడు కూలి చేసేవాడు అనే సంబంధం లేకుండా, కార్మికుడు కర్షకుడు అనే సంబంధం లేకుండా, అటు ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికుల దగ్గర నుంచి ఇక్కడ వ్యవసాయం చేసే రైతుల వరకు, రిక్షా తొక్కునే రిక్షా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ట్రక్స్ నడిపే డ్రైవర్ల వరకు, అలాగే చేతి వృత్తులకు సంబంధించి ఎవరైనా కూడా అన్ని రంగాల్లో బీసీలు ఉన్నారు. బీసీలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండదండలు. ఒక్కసారి అవకాశం ఏమంటే బీసీలు లాస్ట్ టైం కొంచెం స్ప్లిట్ అయినమాట వాస్తవం. కానీ ఈరోజు అట్లా లేదు గ్రౌండ్. మాకు సంబంధించిన ఇక్కడ బీసీలు ఎవరైతే ఉన్నారో సుమారు మా బీసీలు 60,000 మంది ఉన్నారు. 12 నుంచి 13 కులాలు 60,000 మంది. 60,000 మందిలో 50,000 పోలవుతాయి. 50,000లో 40,000 బీసీలు తెలుగుదేశానికి ఓట్లేసే పరిస్థితి ఈరోజు మేము గమనించాం. అంతేకాకుండా అందరూ కూడా సపోర్ట్ చేస్తాము అనే చెబుతున్నారే ఎందుకు వేస్తారండి? ఒక అవినీతి పరుడికి, ఒక లంచగుండి అతనికి ఎదుటోడికి ధైర్యం చెప్పాల్సినప్పుడు చెప్పకుండా, సహాయం చేయాల్సినప్పుడు చేయకుండా, వాళ్ళ కడుపులు నింపుకోవటం, వాళ్ళ ఆస్తులను పెంచుకోవటం, వాళ్ళ పరపతి పెంచుకోవటం, పోలీసులను అదుపులో తీసుకుని సెల్యూట్లు చేయించుకునే మనుషులకి ఎందుకు ఓట్లేస్తారు? వాళ్ళ మీద చేసి నేనున్నానని ధైర్యం చెప్పే నాయకులకి చేతులు అందిస్తారు. కానీ ఇక వైసీపీ పాలసీలు ఏంటి, ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి పాలసీలు ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఎవరు ఈరోజు అంత తిక్కలతనంగా ప్రజలు లేరండి. ప్రజలు ఎప్పుడైనా దేవుళ్ళే, అందులో ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేశారు 2014 నుంచి ఇప్పటి వరకు? ఏదైనా కొన్ని ఏం చేశారు అన్నవి కొన్ని చెప్పండి. పోనీ బీసీలకి ఏం చేశారు అన్న విషయంలో బీసీ సప్లాన్ నిధులు ఇప్పుడు వీళ్ళు రద్దు చేశారు. ఆయన కదా బీసీలకి చేసింది. 24% బీసీలకి రిజర్వేషన్ తగ్గించారు. దానివల్ల 16,032 మందికి ఒక నాయకుడయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టాడు. రాజకీయంగా ఎలా తీసుకెళ్తున్నారు? బీసీలని ముందలు తీసుకెళ్లాల్సిన పార్టీ మరి రిజర్వేషన్లు బీసీలకి ఎందుకు తగ్గించింది? 24% ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటి? జనాభాలో సగం మంది బీసీలు ఉంటే 51-52% సుమారు బీసీలు ఉంటే మరి బీసీలకి 36% ఉండాల్సింది, అంతే కదా, 36గా 36% ఉండాల్సింది 24కి ఎందుకు తగ్గించారు? ఆ ఒక్కటి చాలదండి. పోనీ ప్రభుత్వంలో ఎవరికన్నా బీసీలకి మంచి పదవులు ఇచ్చారా? వైస్ ఛాన్సలర్స్ పోయినసారి 16 మంది, మన 16 ఉన్నాయి. మనం బీసీలకి 9 మందికి వైస్ ఛాన్సలర్గా ఇచ్చాం. ఇప్పుడు బీసీ వైస్ ఛాన్సలర్గా ఉంది ఓన్లీ 1 ఈ గవర్నమెంట్లో. అందరు రెడ్డీస్గా మారిపోయారు. ఏంటి కారణం? అసలు టీడీపీ అసలు ఏం చేసింది? బీసీలకి ఏమైనా పదవులు ఇచ్చారా టీడీపీలో ఉన్నప్పుడు? అదేగా అప్పుడు చెప్పానుగా, ఏం పదవులు ఇచ్చారు? ఒక అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళు తప్ప అసలు పదవులు ఎక్కడ ఇచ్చారు? ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీలకి పెద్దపీఠంగా మేము ఇన్ని పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఒకటి కాదండి, అవి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. గంటలు మాట్లాడాలి బీసీల గురించి.
బీసీలకు వెన్నుమూకే తెలుగుదేశం పార్టీ. బీసీలను ప్రేమించే పార్టీయే తెలుగుదేశం పార్టీ, అది అందరికి తెలుసు. బీసీలని ఓటు బ్యాంకుగా చూసి ఎలక్షన్ ముందు బీసీ కావాలి, బీసీలే మాకు ముఖ్యమని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు వేస్తున్న జగన్ నాటకం ఇదంతా బీసీలు ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారని బీసీ సంఘ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు పోని ఈ గవర్నమెంట్ కాదు, మీకు మేము గుర్తుకు రాలేదా, చేయలేదా, ఏం చేసావు, మాకు పదవి ఇచ్చావా, ఏం చేసావు నిలదీస్తున్నారు. నిలదీసే వాళ్ళందరూ వైసీపీలో ఉన్న బీసీలమ్మా. ఈరోజు బీసీలు జైహో బీసీలో మేము చాలా మీటింగులు పెట్టాం మొన్న. అవి చాలా విషయాలు జైహో బీసీలో చెప్పగలిగాం. జైహో బీసీ అంట మా తెలుగుదేశం పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి మండలంలో మీటింగులు పెడితే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అక్కడ బీసీ కింద ముందల ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామని మనం తెలియజేశాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక పొలిటికల్దే చెప్పా, యూనివర్సిటీలు చెప్పా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఒక్క బీసీల గురించి మాట్లాడటమే కాదు, అన్ని రంగాలు మా బాపట్ల గురించి నేను కాన్సన్ట్రేషన్ చేశా.